ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయము. ప్రస్తావన: చావడి ఉత్సవము. హేమాడ్ పంతు ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గూర్చి వర్ణించుచున్నాడు. ప్రస్తావన: శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరచటివారు, మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానముతో తృప్తి పొందటివారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లుండెటివారు. ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా గాని నిద్రితులుగా గాని కనిపించెటివారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేటివారు. వారు సముద్రము వలె శాంతముగా తొణకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగలవారెవ్వరు? పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్కచెల్లెండ్రవలే చూసుకొనిటివారు. వారి శాశ్వతాస్ఖలిత బ్రహ్మచర్యము అందరూ ఎరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకముగు భక్తితో వారి పాదములకు సేవ చేసెదముగాక. వారిని సకల జీవకోటియందు చూచెదముగాక. వారి నామమును ఎల్లప్పుడూ ప్రేమించెదముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాడ్ పంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడెను. చావడి ఉత్సవము. బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని. వారు ఒకనాడు మసీదులోనూ ఇంకొకనాడు చావడిలోనూ నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులతో ఉండేటిది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి. 1910 డిసెంబరు 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజ హారతులు జరుపు మొదలెడిరి. బాబా కటాక్షముచే దీనినే ఇప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమికూడి కొంతసేపు మండపములో భజన చేసిటివారు. భజన బృందము వెనుక రథము, కుడివైపు తులసీ బృందావనము, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుచుండెను. భజనయందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరి అయిన కాలమునకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిడతలు, మృదంగము, కంజీర, మద్దెలలు పట్టుకుని భజన చేయుచుండిరి. సూదంటు రాయివలే సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకొనిటివారు. బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకీలలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై అని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో లలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండును. అప్పుడు తాత్యా పాటీలు కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా నుండుడని చెప్పిడివాడు. బాబా నిశ్చలముగా కూర్చునిటివారు. తాత్యా పాటీలు వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామా అని పిలిచెటివారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరముపై మామూలు కఫినీ వేసుకుని చంకలో సటకా పెట్టుకుని చిలుమును పొగాకును తీసుకుని పైన ఉత్తరీయము వేసుకుని బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట తాత్య జలతారు సెల్లాను బాబా ఒడలిపై వేసటివారు. అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటనవేలుతో దునిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరిటివారు. అన్ని వాయిద్యములు మ్రోగిటివి. మతాబా, మందు సామానులు అనేక రంగులు ప్రదర్శించుచూ కాలిటివి. పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణల సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండిరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేతబట్టుకునిచుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్తారులు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై
అని కేకలు పెట్టుచుండిరి. బాబాకిరుపక్కల చామరములు మొదలగునవి పట్టుకుని విసరుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచెటివారు. వానిపై బాబా భక్తుల కేలూతతో నడిచెటివారు. తాత్యా ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాపూసాహెబ్ జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకొనిటివారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్ర గుర్రము శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడేటువారు, భజన చేయువారు, వాయిద్యములను మ్రోగించువారు భక్తుల సమూహముండెడిది. హరినామస్మరణతోనూ బాబానామస్మరణతోనూ ఆకాశము బ్రద్దలగునటులా మారుమోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవములో పాల్గొను వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చుసరికి బాబా చావడివైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగిడివారు. వారి ముఖము ఉదయ సంధ్యవలే లేదా బాలభానునివలే ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచెడివారు. వారెవరెవరినో పిలుచునటుల కనిపించెడిది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడిచేతిని కిందకు మీదకు ఆడించెటివారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెములో పువ్వులు, గులాల్ పొడిని తీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలదీ ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోడను సౌందర్యముతోడను వెలుగుచుండెను. అందరూ ఆ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును, ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వానివలే నృత్యము చేయువాడు. కాని బాబా యొక్క ధ్యానము ఏమాత్రము చెక్కు చెదరకయుండెడిది. చేతిలో లాంతరు పట్టుకుని తాత్యా పాటీలు బాబాకు ఎడమ పక్క నడుచుచుండెను. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచూ బాబా సెల్లా అంచును పట్టుకొనిటివాడు. ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా నుండెడిది. వారి భక్తి చెప్పనలివి కానిది. ఈ పల్లకీ ఉత్సవమును చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబాకిరుపక్కలా నడుచుచుండెటివారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమయుండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము, ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతముగాని ఇంక ముందుగాని ఈ దృశ్యమును కనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకుని భావన చేసినచో మనస్సుకు శాంతి, తృప్తి కలుగును. చావడిని బాగుగా అలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోనూ, నిలువుటద్దములతోనూ, అనేక రంగుల దీపములతోనూ, వ్రేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండపెట్టి మంచి అంగరకా తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధముల పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటములు పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును, మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచెటివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీయుచుండెటివారు. లేనిచో బాబా దానిని విసిరివైచుదని వారి భయము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగియుండెటివారు. వారు చేయుదానికి అభ్యంతర పెట్టువారు కారు. ఈ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండిరి. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకొనుచుండెను. బాపూసాహెబ్ జోగ్ ఒక వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాద్యములర్పించి చేతులకు గంధము పూసి తాంబూలమునిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరలతోనూ విసనకర్రలతోనూ విసురుచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకిచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చెటివారు.
తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తపఃపరీక్షల కాగవలసి వచ్చెను. కుమ్మరులు దాని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు, హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసెటివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము, అభిమాన రాహిత్యములకు అవతారముగుట చేత ఆ అలంకరణములను గాని మర్యాదలను గాని లెక్కపెట్టువారు కారు. భక్తులందుగల అనురాగముచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరుకు బాపూసాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చువాడు. హారతి సమయమున బాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తరువాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనను: నన్ను కాపాడుము, నీకిష్టమున్నచో వెళ్ళుము, కాని రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము. అట్లనే చేయుదుననుచు తాత్య చావడి విడిచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకునివారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించెదము. ఈ అధ్యాయమును ముగించకముందు భక్తులకొక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను, వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. 37వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 5వ రోజు పారాయణము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.